Hello everyone, welcome to MLT Healthy Vlogs. ల్యాబ్ టెక్నీషియన్స్ కి జనరల్ డౌట్ అండ్ జనరల్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా వరకు ల్యాబ్ టెక్నీషియన్స్ బ్లడ్ శాంపిల్స్ తో ఎక్కువగా వర్క్ చేస్తుంటారు, టెస్ట్లు చేస్తుంటారు. సో బ్లడ్ ఎందుకని అవుట్ సైడ్ ద బాడీ క్లాట్ అవుతుంది, బ్లడ్ ఇన్సైడ్ ద బాడీ క్లాట్ లేకుండా ఫ్లో అనేది ఎట్లా జరుగుతుంది అని. సో ఫ్లో అనేది బ్లడ్ పంపింగ్ ద్వారా జరుగుతుంది అనుకోండి, హార్ట్ పంపింగ్ ద్వారా. సో ఎట్లా క్లాట్ కాకుండా ఉంది, అదే బ్లడ్ అనేది బాడీ నుంచి బయటకు వస్తే ఎందుకు క్లాట్ అవుతుంది? సో ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ మనకి బ్లడ్ లో కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ అయినాయి అనమాట. సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరికైతే పెథాలజీ సబ్జెక్ట్ ఉందో వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ యొక్క వీడియో నేను చేసినాను, దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి, నీట్ గా అర్థమైపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీకు 5 మార్క్స్ అడగచ్చు, లేకపోతే బిగ్ క్వశ్చన్ గా అడగచ్చు, లేకపోతే 3 మార్క్స్ కి ఓన్లీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని అడగచ్చు అనమాట. సో అందుకోసం ఈ టాపిక్ అయితే మీరు ఒకసారి చూడండి. సో బ్లడ్ ఎప్పుడైతే బాడీ నుంచి బయటకు వస్తుందో అప్పుడు ఎయిర్ కి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా క్లాట్ అవ్వచ్చు, లేదు అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ యాక్టివేషన్ ద్వారా క్లాట్ అవ్వచ్చు. ఇన్సైడ్ ద బాడీ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ ఎందుకు బ్లడ్ క్లాట్ కాదు? బ్లడ్ లోనే కదా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ ఉన్నప్పటికీ అవి యాక్టివేట్ అవ్వవు అనమాట. సో ఈ బ్లడ్ అనేది క్లాట్ కాకుండా ఉండడానికి మన బాడీలో యాంటీకోగులెంట్ ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. ఈ యాంటీకోగులెంట్స్ యొక్క పని ఏంటి అంటే ప్రివెంట్స్ బ్లడ్ ఫ్రమ్ క్లాటింగ్ అనమాట. క్లాటింగ్ అసలు కాకుండా ఉండేకి యాంటీకోగులెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మన బాడీలోనే ఉన్నాయి కాబట్టి బ్లడ్ అనేది లోపల క్లాట్ కాదు. కొన్ని కేసెస్ లో మనం వింటూ ఉంటాం, స్ట్రోక్స్ లో, హార్ట్ అటాక్స్ లో బ్లడ్ క్లాట్ అనేది ఉండిపోయింది అని చెప్పి. సో ఆ విధంగా ఎందుకు ఉంటాయి అంటే ఈ యాంటీకోగులెంట్స్ బాడీలో తక్కువైతే వాటి యొక్క వాల్యూస్ అనేది పడిపోయినప్పుడు అప్పుడు మనకి బ్లడ్ క్లాట్స్ అనేవి విత్ ఇన్ ద బాడీ చూస్తాం. సో బాడీలో ఈ నాచురల్ గా యాంటీకోగులెంట్స్ ఏముంటాయి అని అంటే హెపారిన్, ప్రోటీన్ సి అండ్ యాంటీ థ్రోంబిన్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి. ఇవి బ్లడ్ క్లాటింగ్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈ అన్నెసెసరీ క్లాట్స్ ఊరికనే ఎక్కడంటే అక్కడ ఫామ్ అయిపోకుండా ఇవి చేస్తాయి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు MLT Healthy Vlogs.